ఈరోజు మన కిచెన్లో బీన్స్ కర్రీని చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాము. ఎప్పుడు చేసినా బీన్స్ కర్రీ చేయడం కుదరట్లేదా? అయితే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈజీ ప్రాసెస్లో టేస్టీగా ఉంటుంది. మరీ ఎక్కువ లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా 1/2 kg వరకు బీన్స్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ సైజుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. అలానే 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసి తీసుకోవాలి. ఇలా అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత 3 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూను మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. అలానే పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ని స్లో టు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడినంత ఉప్పును వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఉప్పును వేయడం వలన ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గుతాయి. మనం వేసుకున్న ఉల్లిపాయలు కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న బీన్స్ని వేసుకోవాలి. కొద్దిగా పసుపు, అలానే మనం చేసుకుంటున్న కర్రీకి సరిపడినంత ఉప్పును వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు అంతా బీన్స్కి పట్టేంత వరకు మిక్స్ చేసుకొని దీని మీద మూత పెట్టి స్లో టు మీడియం ఫ్లేమ్ మీద బీన్స్ అనేవి మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. బీన్స్ అనేవి మగ్గేలోపు ఒక చిన్న మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ జార్లోకి 2 అంగుళాల వరకు ఎండు కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 7 నుండి 10 చిన్న వెల్లుల్లి రెబ్బలని వేసుకోవాలి. అలానే 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. కారాన్ని స్కిప్ చేసి ఇదే ప్లేస్లో 4 నుండి 5 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. 1/2 స్పూన్ వరకు జీలకర్రని వేసి కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న దానిని పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనం మగ్గించుకున్న బీన్స్ అనేవి ఎంతవరకు మగ్గాయో చూద్దాము. బీన్స్ ని ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి బీన్స్ అంతా మిక్స్ చేసుకుందాము. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఈ బీన్స్ లోకి వేసుకున్నాము. మసాలా అంతా బీన్స్ కి పట్టేలాగా కలుపుకొని మరొక 2 నిమిషాలు స్లో ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. మనం చేసుకున్న బీన్స్ కర్రీని చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.